ఏ రూపాలలో ఈ రాజ్యాంగ విలువలకు ఆలోచనలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగ మౌలిక విలువలు ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అందరికీ తెలుసు. మనకు ఈ ఉదాహరణకి ఈరోజు ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. లిబర్టీలో ఒక ముఖ్యమైన అంశం ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇవాళ కన్సెంట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, అంటే అధికార ఆలోచనకు అనుకూలంగా ప్రజల ఆలోచనలను పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. ఇది మొదటి ప్రమాదం. రెండవది ఇగ్నోరెన్స్ యాజ్ ఎ పొలిటికల్ ప్రాజెక్ట్. ఈ మధ్య స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్స్ ఓ పుస్తకం రాస్తారు, ఎగ్నటాలజీ మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని. అంటే సమాజంలో కావాలని ఒక అజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వ్యాపింపచేయడం ఒక రాజకీయ ప్రాజెక్టుగా, ఒక రాజకీయ కార్యక్రమంగా పెట్టుకుంటున్నారు. ఈ రెండు కూడా ఫ్రీడమ్ ఆఫ్ థాట్కు ఒక పెద్ద ప్రతిబంధకం. ఇక మూడవది రూల్ ఆఫ్ లా ఈజ్ రిప్లేస్డ్ బై రూల్ ఆఫ్ ఫెయిత్. ఇంతకుముందు అరగోపాల్ గారు బాగా అద్భుతంగా చెప్పారు, రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూల్ బై లా అని. రూల్ బై లా అంటే చట్టం దుర్మార్గమైన, చట్టం ప్రజా వ్యతిరేకమైన ఆ చట్టాన్ని పాటించడం రూల్ బై లా. రూల్ ఆఫ్ లా ఇన్హరెంట్లీ అజ్యూమ్స్ దట్ ద లా ఈజ్ ప్రో పీపుల్. అందుకే జస్టిస్ విఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో తీర్పు చెప్తూ అంటాడు, ఎన్ ఇల్లీగల్ స్ట్రైక్ కెన్ ఆల్సో బి ఎ జస్టిఫైయబుల్ స్ట్రైక్ అంటాడు. అండ్ ఎంత అద్భుతంగా డిఫరెన్షియేట్ చేస్తారో చూడండి. చట్ట విరుద్ధమైన సమ్మె కూడా న్యాయసమ్మతమైన సమ్మె కావచ్చు. చట్ట విరుద్ధమైన చర్య కానీ, చట్ట విరుద్ధమైన ఆలోచన కూడా న్యాయసమ్మతమైన చర్య కావచ్చు, న్యాయసమ్మతమైన ఆలోచన కావచ్చు. అందువల్ల ఇవాళ చట్టమే కాదు, ఆ చట్టబద్ధ పాలనే కాదు, న్యాయబద్ధ పాలనకు కూడా ఒక ప్రమాదం ఏర్పడి రాజ్యాంగం కాదు విశ్వాసమే ప్రధానము అనే ఒక కొత్త సవ్వడి ఇవాళ దేశంలో మొదలైంది. ఇక నాలుగవది డిసెంట్ ఈజ్ క్రిమినలైజ్. దేశంలో డిసెంట్ ఈజ్ సప్రెస్ మెనీ టైమ్స్. ఇవాళ కొత్త ఏం కాదు. సప్రెషన్ ఆఫ్ డిసెంట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. కానీ డిసెంట్ ఈజ్ క్రిమినలైజ్. దీనికి విశ్వ స్వరూపం మనం చూసాం ఇటీవల. దేశంలోని కొంతమంది ప్రముఖ కళాకారులు, మేధావులు ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాస్తే రాజద్రోహం అంటే యాక్చువల్గా ఈ రాజద్రోహం కేసు పెట్టిన వాళ్ళను దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకు కేసు పెట్టాలంటే నా దేశము, నా దేశ రాజ్యము ఇంత బలహీనదని అప్రతిష్ట పాలు చేసినందుకు. ఎందుకంటే ఒక మనిషి ఉత్తరం రాస్తేనే రాజ్యం తలకిందులైతే అదే రాజ్యం అండి? అంత పనికిమాల రాజ్యమా? ఇట్లాంటి రాజ్యమే ఉండకూడదని మా అరగోపాల్ లాంటి వాళ్ళు ఆలోచించడం ఏంటి? స్టేట్లెస్ సొసైటీ అన్నారు. స్టేట్లెస్ సొసైటీ అయిపోయింది ఇప్పటికే. ఎందుకంటే స్టేట్ ఈజ్ రిప్లేస్డ్ బై మాబ్ నౌ. సో ఒక ఉత్తరం రాస్తే సెడిషన్. కెన్ యూ ఇమాజిన్? ఇట్స్ జస్ట్ మేర్ అన్ యాక్ట్ ఆఫ్ రైటింగ్ ఎ లెటర్ కెన్ బి కన్స్ట్రూడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ సెడిషియస్ యాక్ట్. ఇక డైవర్సిటీ ఈజ్ స్టైఫిల్డ్. అంటే భారత రాజ్యాంగము సెలబ్రేట్ చేసిన అంశం ఏమైనా ఉంది అంటే డైవర్సిటీ ఆఫ్ ఇండియా. మన రాజ్యాంగాన్ని చదివితే మౌలికంగా అర్థమయ్యేది ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ. డైవర్సిటీ ఆఫ్ రిలీజన్స్, డైవర్సిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, డైవర్సిటీ ఆఫ్ థాట్స్, డైవర్సిటీ ఆఫ్ సోషల్ పొలిటికల్ బిలీఫ్స్, డైవర్సిటీ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇన్ని రకాల డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే కేరళ హైకోర్టు సందర్భంలో తీర్పు కూడా చెప్తుంది, సాయుధ తిరుగుబాటు అనే విశ్వాసము కూడా నేరపూరితము కాదు అన్లెస్ దెర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ క్రైమ్ ఆర్ దెర్ ఇస్ అన్ అటెంప్ట్ టు యాక్ట్ ఆఫ్ క్రైమ్. అంటే ఒక హింసను, నేరాన్ని చేసేదానికి సాక్ష్యం ఉంటే తప్ప ఒక భావన ఉంటేనే అది నేరము కాదు. యు కెనాట్ కిల్ ఎ ఫెయిత్, యు కెనాట్ కిల్ అన్ ఐడియా అని కూడా కోర్టులు తీర్పులు చెప్పాయి. అందువల్ల ఇవాళ ఒక డైవర్సిటీని అది మనం చూసాం. భాషాపరమైన అస్తిత్వం నుంచి మొదలుకొని ఆఖరికి ఫుడ్ డైవర్సిటీ. నువ్వు ఫుడ్ కూడా ఏది తినాలి అంటే నాకు నచ్చిందే తినాలి.
అనేటువంటి ఆలోచన స్థాయికి ఇవాళ దేశం వెళ్ళిన నేపథ్యంలో మనం ఉన్నాం. ఇక ఐదవది రాజ్యాంగబద్ధమైన పాలన కొరకు అరగోపాల్ గారు చెప్పినట్లు అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరిపినప్పుడు భారత రాజకీయ సంస్కృతి ఈ స్థాయిలో దిగజారుతుందని అనుకోలేదు. కానీ ఏదో ఒక స్థాయిలో దిగజారుతుందని భయపడ్డారు కూడా. భయపడి రాజ్యాంగంలో మెజారిటేరియనిజం ఎక్కడ ముంచుకొస్తుందో, రూల్ ఆఫ్ బ్రూట్ మెజారిటీ ఎక్కడ ముంచుకొస్తుందో అని భావించి మెజారిటేరియనిజానికి కళ్ళం వేస్తూ కాన్స్టిట్యూషనలిజాన్ని అపోల్ చేస్తూ అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అందువల్ల పవర్ కెనాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సింగిల్ పార్టీ ఆర్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఆర్ ఎ సింగిల్ ఏజెన్సీ అని. కానీ ఇలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను సిస్టమాటిక్గా డిస్మాంటిల్ చేస్తున్నటువంటి ఒక ప్రమాదకర కాంటెక్స్ట్లో మూలమలుపులో మనం ఉన్నాం. సో కన్సెంట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, ఇగ్నోరెన్స్ has become a political project, dissent is criminalized, rule of law is replaced by rule of faith, and finally the checks and balances are severely dismantled and diversity is stifled. ఇన్ని రూపాల్లో ఇవాళ రాజ్యాంగంపై దాడి జరుగుతుంది. సో అందువల్ల ఇవాళ ఆ స్వేచ్ఛ కొరకు ఏంటి? ఒకటి, భారత రాజ్యాంగంలోని మౌలికమైన అంశం ఏంటి? ఒక దశలో నన్ను ఎవరు అడిగారు, సార్ మీరు అనేక సుప్రీంకోర్టు తీర్పుల గురించి చాలాసార్లు మాట్లాడారు, మీ దృష్టిలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన అతి ముఖ్యమైన అతి కీలకమైన తీర్పు ఏది? ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్రియరిటైజ్ ఆర్ చూజ్ అమాంగ్ మల్టిప్లిసిటీ ఆఫ్ జడ్జిమెంట్స్. ఎందుకంటే ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇది హైలీ ఎన్రిచ్డ్ జ్యూరిస్ప్రుడెన్స్. కానీ నా దృష్టిలో ఒకటి, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి అమెండెడ్ ఈవెన్ బై ద పార్లమెంట్ అన్నారు. ఎందుకు? వాళ్ళు బహుశా మోడీ, అమిత్ షా లాంటి నాయకులు వస్తారని ముందుగానే ఊహించుంటుంది సుప్రీంకోర్టు. అందువల్ల మెజారిటేరియనిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెమోక్రసీ. డెమోక్రసీ is a rule by majority technically, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద మెజారిటీ. ప్రజాస్వామ్యం యొక్క ఒక రాజకీయ తాత్విక దృక్పథం ఏంటంటే, చాలామందికి ప్రజాస్వామ్యం అంటే రూల్ ఆఫ్ మెజారిటీ అని భావిస్తారు. దట్ ఈస్ ఎ వెరీ సింప్లిఫైడ్ అరిథమెటికల్ వ్యూ ఆఫ్ డెమోక్రసీ. కానీ ద రియల్ వ్యూ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ రూల్డ్ బై మెజారిటీ. It is not the imposition of the will of the majority. It is a negotiating consensus among conflicting views. అనేక సంక్లిష్టమైన భిన్నమైన ఆలోచనల అభిప్రాయాల మధ్య ఒక ఏకాభిప్రాయాన్ని ఎవాల్వ్ చేయడం ఒక అద్భుతమైన డెమోక్రటిక్ ప్రాక్టీస్. అన్ఫార్చునేట్లీ డెమోక్రసీ అనేది ఒక వెస్ట్రన్ కన్స్ట్రక్ట్ అని చెప్పడం ద్వారా ఈ ప్రజాస్వామిక రాజ్యాంగం పైన దాడి, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం భారతదేశంలో గ్రీస్లో సోక్రటీస్ తన తాత్విక ఆలోచనలను షేర్ చేసుకునే సమయంలో భారతదేశంలో గౌతమ బుద్ధుడు తన రాజకీయ తాత్విక చింతనను భారతదేశంలో పెట్టారు. గౌతమ బుద్ధుడు సోక్రటీస్ ఫేస్బుక్లో కలవలే, వాట్సాప్లో షేర్ చేసుకోలే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాలే ఎవరినెవరు. బట్ చెప్పింది ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి ఒక రిలీజియస్ వ్యూ ఆఫ్ స్టేట్, రాజ్యము, రాజ్యానికి ఉండే మతపరమైన నిర్వచనం ఏంటి? రాజు ఒక దైవాంశ సంభూతుడు, ఈ ద డివైన్ రిప్రజెంటేటివ్. అందుకే మీరు గమనించండి, చరిత్రలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో రాజులకు రెండే వంశాలు ఉంటాయి, డైవర్సిటీ ఆఫ్ వంశాలు ఉండవు. చంద్రవంశము, సూర్యవంశం అని రెండే ఉంటాయి. వాస్తవంగా రాహు వంశాలు, కేతు వంశాలు చాలా ఉంటాయి. కానీ చంద్రవంశము, సూర్యవంశం అని ఎందుకన్నారు? టు ఆస్క్రైబ్ డివైనిటీ టు ద పొలిటికల్ స్టేట్. అంటే రాచరిక వ్యవస్థ దేవుని స్వరూపంగా భావించి ప్రజలు విధేయంగా ఉండాలి. కానీ అదే సమయంలో గౌతమ బుద్ధుని శిష్యులు అడుగుతారు, వాట్ ఈస్ డెమోక్రసీ అని.
గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, తొలి దశలో మానవులు తమను తాముగా జీవించారు, అంటే ఇట్ వాజ్ అ స్టేట్లెస్ సొసైటీ. కానీ కాలక్రమేణా కుటుంబము, ఆస్తి అనే భావనలు బలపడ్డాక ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణలు నివారించటానికి జన సమూహాలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకున్నాయి. దేర్ఫోర్ డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ ఎలెక్ట్ అంటాడు. ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఇచ్చిన రాజ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనం. అందువల్ల రాజ్యము అంటే రూల్ ఆఫ్ మెజారిటీ కాదు, రూల్ బై మెజారిటీ కాదు అనటానికి ఈ మన రాజనీతి శాస్త్రంలో అనేక తాత్విక చిత్రాలు మనకు కనబడతాయి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పైనే అటాక్ మొదలైంది. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు కూడా మార్చలేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, అసలు పార్లమెంటు లేకుండానే మేము మారుస్తామనే దశకు మనం చేరుకున్నాం. చాలా రూపాల్లో మనకి దాడి జరుగుతుంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, ఈ దేశ రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు ఈ రాజ్యాంగం యొక్క నేచురల్ క్యారెక్టర్ కాదు, ఈ రాజ్యానికి ఉన్న సహజ సిద్ధ స్వభావము కాదు. ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భావనల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. అందువల్ల వీటిని తొలగించాలి అని సాక్షాత్తు అధికారంలో ఉన్న మంత్రులే మొదలుపెట్టారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్లో వాదించారు. 66th రిపబ్లిక్ డే రోజు భారత ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో దేశమంతటా సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలు డ్రాప్ చేసేసారు. కెన్ యూ ఇమాజిన్? అసలు రాజ్యాంగంలో ఉండగా వాళ్ళు డ్రాప్ చేశారు. భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడుతూ సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో తొలి దశలో పెట్టలేదు. ఆ మాటకొస్తే అంబేద్కర్ కూడా లౌకిక, అలాగే సోషలిస్ట్ అనే పదాలకు వ్యతిరేకం. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే అబద్ధం చెప్పి అది అంబేద్కర్ అన్నారు అని చెప్పడం అలవాటు అయిపోయింది. ఇది మనం చాలా సందర్భాల్లో చూసాం. సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్టికల్ 370 ఆర్టికల్స్ రాశారు. రాస్తూ అందులో అంబేద్కర్ ఇలా అన్నారు, ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ అని రాశారు. దీన్ని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి చెప్పారు. దేశ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చెప్పారు. ఏంటి అని దీన్ని ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అని కొత్త జర్నలిజం మొదలైంది ఇప్పుడు. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి కనుక జర్నలిజంలో కొత్త పని ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం. సో ఇది నిజమా, అసలు అంబేద్కర్ ఎక్కడన్నాడు అని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. అంబేద్కర్ రచనల్ని పైనుంచి కిందికి మొత్తం చదివిన ఎక్కడ ఈ కోట్ కనబడినాయి. మరి ఈ కోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధాని, ఉపరాష్ట్రపతి, హోంమంత్రి చెప్తున్నారు కదా అంటే ఎస్ఎన్ బోసి అనే ఒక అతను ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఈ కోట్ ఉంది. సో దీన్ని ఈ కోట్ రాసిన ఎస్ఎన్ బూసీని ది వైర్ అనే వెబ్సైట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అయ్యా నువ్వు రాశావు కదా, మాకు దొరకలే ఎక్కడ అంబేద్కర్ అన్నది, నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు అని అడిగారు. ఆయన ఏమన్నాడంటే నేను అంబేద్కర్ రచనలో చదవలేదు, పలానా అతను కోట్ చేస్తే నేను కోట్ చేసిన అన్నాడు. ఆ పలానా అతన్ని అడిగారు పోయి, నువ్వు ఎక్కడికి వెళ్ళి కోట్ చేశావంటే నేను బలరాజ్ మతోక్ అనే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆర్గనైజర్ పత్రికలో వ్యాసం రాస్తే అందులో ఉన్న కోర్టు నేను తీసుకున్నాను అని రాశారు. ఇక ఆ కోర్టు ఎక్కడిదంటే ఎక్కడ లేదని. అంటే అంబేద్కర్ ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్లు ఎక్కడ అంబేద్కర్ రచనలు లేదు. అందువల్ల దీన్నే నేను ఇంతకుముందు చెప్పిన ఇగ్నోరెన్స్ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్. దేశంలో అంబేద్కర్ ఏమన్నాడు అనే అజ్ఞానం, ఏమన్నాడో తెలియని ఒక సమాజాన్ని నిర్మించిన తర్వాత అదే నమ్ముతారు జనం. ఎందుకంటే అది దట్ ఈస్ ద బిలీఫ్. అలాగే అంబేద్కర్ కూడా సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాన్ని వ్యతిరేకించాడు. నిజమా? అంబేద్కర్ ఏమన్నాడు అసలు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో మీరు చదివితే, మీరు లాయర్లు నాకన్నా ఎక్కువ లా చదివిన వాళ్ళు, ఐఎమ్ నైదర్ ఏ లాయర్ నార్ ఏ లిటిగెంట్. సో అందువల్ల నాకు ఏ అనుభవం లేదు, ఆ అనుభవం లేదు, లాయర్గా అనుభవం లేదు, క్లయింట్గా అనుభవం లేదు. సో అందువల్ల రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చలు చదివితే
అంబేద్కర్ ఏమన్నాడు సోషలిస్ట్ అన్న పదానికి? అంబేద్కర్ నెవర్ అపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం. అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రజలు ఏ రకమైన సోషో ఎకనామిక్ ఆర్గనైజేషన్ కలిగి ఉండాలి అనేది ప్రజలకే వదిలివేయాలి. లెట్ ద పీపుల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డిసైడ్ ద కైండ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ దే విష్ టు హ్యావ్. ఇప్పుడు సోషలిస్ట్ అనే సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ప్రజలు కోరుతున్నారు, కానీ భవిష్యత్తులో వాళ్ళు ఇంకోటి కోరవచ్చు, అది వారి స్వేచ్ఛకు వదిలేద్దామన్నాడు. సో ఈ డి నాట్ అపోజ్ సెక్యులరిజం, సోషలిజం. ఇక సెక్యులర్ అన్న పదానికి అంబేద్కర్ ఏం చెప్పాడు? చాలా క్లియర్గా అన్నాడు ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ వేర్ ఇస్ ద నీడ్ టు టెల్ ఇట్ అన్నాడు. అది సహజమైనప్పుడు దాన్ని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అన్నాడు. అంటే ఇంత స్పష్టంగా అంబేద్కర్ అన్నాడు. ఇదొకటే కాదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని ఎలా ప్రారంభించాలి అని కూడా చర్చ జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు పెట్టాలి అంటే రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చించి తిరస్కరించింది. దిస్ ఈజ్ ఎ సెక్టేరియన్ వ్యూ అన్నది. అంటే దేవుడి పేరిట రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామనేది సరైనది కాదు అని తిరస్కరించింది. ఇదంతా పోనీ రాజ్యాంగ నిర్ణయ సభ. భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక్క సెంటెన్స్లో భారత హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో చేసిన వాదనను డీబంక్ చేశారు. ఏమన్నది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో? వాట్ హాస్ బీన్ ఇంప్లిసిట్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది. అంటే ఇప్పటి వరకు ఏదైతే భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉందో దాన్ని భావ్యపరిచింది 42వ రాజ్యాంగ సవరణ అని చెప్పింది. అంటే ఇవాళ కేంద్ర హోంమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు తెలియదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలియదా? ఒకవేళ తెలిసినా తెలియకపోయినా గనక ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ గనక దే ఆర్ లయబుల్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కార నేరం కింద శిక్షారు. కానీ ఎందుకు చెప్తున్నారు? బికాజ్ పొలిటికల్లీ అండ్ ఐడియాలజికల్లీ దే ఆర్ అగైన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. ఇక ఎందుకు దే ఆర్ అగైన్స్ట్? సెక్యులరిజం చేసిన పాపం ఏంటి? సెక్యులరిజం మతానికి వ్యతిరేకం అని ఒక అబద్ధ ప్రచారం చేస్తారు. సెక్యులరిజం మతానికి వ్యతిరేకం గనక సెక్యులరిజం ఈజ్ యాంటీ హిందూ, దేర్ ఫోర్ యాంటీ నేషనల్, అందువల్ల అని ఒక పెద్ద ప్రచారం. కానీ భారతీయ ధార్మిక భారతీయ పురాణ ఇతిహాసాల్లో కూడా మనకు లౌకిక భావాలు కనబడతాయి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటాడు, ఎవరు దయతో, కరుణతో, జాలితో, ఎవరు విద్వేషరహితంగా నన్ను సేవిస్తారో నిర్మలమైన మనస్సుతో వారే నాకు ప్రీతిపాత్రుడు అర్జున అని చెప్తాడు. ఎవడు ద్వేషాన్ని పెంచుతాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు అని చెప్పలే. ఎవడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తాడో వాడు నాకు ప్రీతిపాత్రం చెప్పలే. ఎవరు మూకోన్మాద దాడులు చేస్తారో నాకు ప్రీతిపాత్రం చెప్పలే శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నిర్మలమైన మనస్సుతో, నిష్కలంకమైన హృదయంతో ఎవరు దయతో, కరుణతో, జాలితో నన్ను సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అర్జున అంటాడు. స్వామి వివేకానంద అంటాడు, నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు జరుపుతాను, శిలువ ముందు మోకరిల్లుతాను, భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించి నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా ఉదయపు తలుపులు తెరిసే ఉంచుతాను అంటాడు. ఇది వివేకానందుడు అన్నమాట. గాంధీజీ అంటాడు, నేను సనాతన హిందువులు, నేను నా జీవితాన్ని గీతానుసారం నిర్వహిస్తాను, కానీ నేను కోరుకునేది నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహిబ్ ఆధారంగా జీవించాలి అంటాడు. అంటే ఈ సెలబ్రేటెడ్ ద డైవర్సిటీ ఆఫ్ రిలీజియస్ ఫేత్. కానీ ఇవాళ లౌకిక విధానం ఏం చెప్తోంది? స్టేట్ ఈజ్ ఇర్రిలీజియస్, రాజ్యానికి మాత్రమే మతము లేదు. ఎందుకంటే మతాన్ని తీవ్రంగా పరిశీలించి ప్రశ్నించిన తత్వవేత్తలు కూడా ఏమన్నారు? రిలీజియన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్, ఇట్ ఈస్ ద సై ఆఫ్ ద సైలెస్ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ఉదయం లేని సమాధాన ఉదయం లాంటిది మతం,
నిట్టూర్పు లేని సమాజాన నిట్టూర్పు లాంటిది మతం. దయా కరుణ లేని సమాజాన దయా కరుణను చూపేది మతం. అంటే ఎందుకు? అందుకే ఆ తత్వవేత్తలు అంటారు, మన పోరాటం మతం మీద కాదు, మతం వైపుగా ప్రజలను నెట్టబడుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులపైన. సో అవర్ ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ రిలీజన్, అవర్ ఫైట్ ఈజ్ అగెన్స్ట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ దట్ డ్రైవ్ ద పీపుల్ టువర్డ్స్ రిలీజన్. అందువల్ల ఇవాళ లౌకిక ఆలోచనలపైన, లౌకిక భావాలపైన, లౌకిక రాజ్యాంగ విలువలపైన ఇంత బహిరంగంగా దాడి జరుగుతుంది. ఆఖరికి ఎక్కడి దాకా పోయింది? రాజ్యము అసలు మత సంబంధిత వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటుంది? మన శబరిమల జడ్జిమెంట్లో చూశాం. సుప్రీంకోర్టు స్పష్టంగా మహిళలకు కూడా దేవాలయ ప్రవేశం కల్పించాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్ హూ స్వేర్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ పబ్లిక్లీ సెడ్, ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము పాటించకూడదు, విశ్వాసమే. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్తూ, వెన్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎ కాన్స్టిట్యూషన్ అండ్ ఫేత్, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఎలోన్ ప్రివేల్. ఎందుకంటే ఫేత్ ఈజ్ నాట్ యూనివర్సల్, ఫేత్ ఈజ్ నాట్ యూనిలేటరల్. ఎందుకంటే విశ్వాసాలు అనేక రూపంలో ఉంటాయి. తెలంగాణలో మేనమామ కూతురులాగా భావించి పెళ్ళిళ్ళు చేసుకోరు. అదే ఆంధ్రలో తెలంగాణలో మేనకోడల్ని, సిస్టర్ డాటర్ను పెళ్లి చేసుకోరు, ఆంధ్రలో పెళ్లి చేసుకుంటారు. సో రేపు ఖచ్చితంగా మేనకోడల్నే చేసుకోవాలని ఒక చట్టం తెచ్చాడు అనుకోండి, అది కలవదు ఈ దేశంలో. అంటే ఈ దేశంలో ఉన్న విశ్వాసాల వైవిధ్యం రీత్యా విశ్వాసమే చట్టం కాదు. కానీ వాళ్ళ బహిరంగంగా చెప్తుంది ఏంటి? మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు, మాకు మా విశ్వాసమే ప్రధానమైంది. ఇందులో ఒక హిందూ మతవాదులే కాదు, ట్రిపుల్ తలాక్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన ఇస్లామిక్ మతవాదులు కూడా కన్వర్ట్ చేయాలి. దేర్ ఈస్ ఎ వెరీ స్ట్రేంజ్ అండ్ యునీక్ యునానిమిటీ బిట్వీన్ ఫండమెంటలిస్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఏంటది? రాజ్యాంగం కాదు, విశ్వాసమే చెల్లుతుంది. అందువల్ల ఇవాళ లాయర్ కమ్యూనిటీగా, రాజ్యాంగ కార్యకర్తలుగా మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే రెస్టోర్ ద రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లెట్ ద రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బి నాట్ రిప్లేస్ బై ద రూల్ ఆఫ్ ఫేత్. ఒకవేళ రూల్ ఆఫ్ ఫేతే వస్తే ఈ దేశంలో అనాగరిక ఆటవిక రాజ్యం వస్తుంది, ఆదిమ సమాజంలో కూడా లేని ఆటవిక నీతి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే డెమోక్రసీకి రూల్ ఆఫ్ ఫేత్కు ఉన్నటువంటి తేడా. ఇవాళ భారత రాజ్యాంగంలో పైన వివరణ ఇస్తూ ఇంటర్ప్రిట్ చేస్తూ సుప్రీంకోర్టు, మీకు తెలియదు కాదు, ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మత సంబంధితమైన కేసులా చూస్తే 2 సందర్భాల్లో రాజ్యము ప్రజల మత స్వేచ్ఛలలో కూడా జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. ఇవాళ మాకు మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తుంది అంటే కల్పిస్తుంది, కానీ ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఆదిశైవ నలసంగం కేసు నుంచి మొదలుకొని అన్ని కేసుల్లో, అనేక కేసుల్లో సుప్రీంకోర్టు రిపీటెడ్గా చెప్పింది ఏంటి? దేర్ ఆర్ 2 సిచ్యువేషన్స్ ఇన్ విచ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కెన్ ఆల్సో బి ఇంటర్వ్యూ. ఒకటి ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అది మానవ హక్కుల విషయంలో కానీ, ఒక మొరాలిటీ విషయంలో కానీ కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. రెండవది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్లో మాత్రమే రాజ్యం జోక్యం చేసుకోదు, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లో జోక్యం చేసుకుంటుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇవాళ మనం త్రిపుల్ తలాక్ నుంచి శబరిమల జడ్జిమెంట్ల వరకు చూసిన ప్రిన్సిపల్ ఇదే. అందుకే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్లో పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ గోపాల్ గౌడే ఒక తీర్పులో చెప్తాడు, రోడ్డు పైన ఆరాధనా స్థలాల్ని తీసివేయాలని చెప్తూ గాడ్ హెస్ నెవర్ ఇంటెండెడ్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ రోడ్ అంటాడు. అంటే రోడ్డును ఆక్రమించమని భగవంతుడు మీకు ఎప్పుడు చెప్పాడు అని అడుగుతాడు. అందువల్ల ఇలా లౌకిక రాజ్యాంగ పునాదుల పైన దాడి జరుగుతుంది. అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఇక రెండవ ప్రధానమైన దాడి ఇవాళ లిబర్టీ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ పైన జరుగుతుంది. ఇవాళ మీరు గమనించండి, ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని జస్టిస్ పుట్టుస్వామి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ ప్రైవసీ పైన అటాకే కాదు, ఫేత్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం కూడా నేరంగా మారిపోయింది.
అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా అదొక పెద్ద నేరం. ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సెడిషన్. సుప్రీంకోర్టు లా కమిషన్ పదే పదే చెప్పింది, యాంటీ గవర్నమెంట్ కెనాట్ కాన్స్టిట్యూట్ యాంటీ నేషనల్ అని. ప్రభుత్వ వ్యతిరేకము దేశ వ్యతిరేకము ఒకటి కాదు. బట్ టుడే యాంటీ నేషనల్ ఈజ్ రిప్లేస్డ్ బై యాంటీ గవర్నమెంట్. ప్రభుత్వాన్నే కాదు, సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా ప్రశ్నించే స్వేచ్ఛ భారత పౌరులకు ఉంది. సో తీర్పులతో నేను డిఫర్ అయ్యే అవకాశం, స్వేచ్ఛ నాకుంది. బట్ టుడే ఆ లిబర్టీ ఆఫ్ థాట్ పైన అదొక మౌలికమైన దాని పైన అటాక్ జరుగుతుంది. ఇవాళ డైవర్సిటీ పైన నేను ఇంతకుముందు చెప్పాను, భాషాపరమైన హిందీ భారతదేశ అస్తిత్వము. మరి హిందీ భారతదేశ అస్తిత్వం అయితే తెలుగు వాళ్ళైన మేము భారతీయులేం కాదా? సో మా భాష భారత అస్తిత్వం కాకపోతే మేము భారతీయులం ఎలా అవుతాం అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. దీనిపైన దేశవ్యాప్తంగా పెద్ద విమర్శ వచ్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్గా మోడీ గారు హౌడీ మోడీ ఈవెంట్లో అంతా బాగుంది అని చెప్పి ఒక 10 భారతీయ భాషలు అన్ని భాషలు అన్నాడు. కానీ వాస్తవంగా ఆ 10 భాషల్లో మనం చెప్పాలి అంతా బాగా లేదు అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫైన్. సో ఎందుకు ఈ డైవర్సిటీ పైన అటాక్? చాలామందికి ఇదేదో హిందీ మీద అభిమానంతోనే చేస్తున్నారు అని అనుకున్నారు. దట్స్ నాట్ ట్రూ. అమిత్ షా పదే పదే చెప్పింది ఏంటి, నేను గుజరాతీ, నా మాతృభాష హిందీ కాదు, కానీ నేను హిందీ అడుగుతున్నాను అంటే కరెక్టే కదా. ఆయన గుజరాతీ హిందీ అడుగుతున్నప్పుడు తెలుగు వాళ్ళని హిందీ అడుగు తప్పేంటని. కానీ దాని వెనకాల నాకు ఐడియాలజికల్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఒక రిలీజియస్ ఐడెంటిటీ చుట్టూ, మతపరమైన అస్తిత్వాన్ని చుట్టూ దేశ ప్రజల్ని సమీకరించాలనుకునే రాజకీయ భావనకు భాషాపరమైన అస్తిత్వము అడ్డంకి. లింగ్విస్టిక్ లెజిటిమేట్ డెమోక్రటిక్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఈజ్ ఏ ఛాలెంజ్ అండ్ ఎ థ్రెట్ టు పాలిటిక్స్ ఆఫ్ రిలీజియస్ మొబిలైజేషన్. అందుకే ఇవాళ భారత ప్రజలందరినీ ఒక మతం ఆధారంగా ఐక్యం చేయాలనుకున్నప్పుడు భారతీయ బహుభాషా వైవిధ్యం అడ్డంకిగా మారుతుంది. కానీ ఇవాళ ఈ డైవర్సిటీ సెలబ్రేట్ చేస్తే ఇది పాశ్చాత్య భావన అని మనపైన దాడి జరుగుతుంది. కానీ వారికి చెప్పాల్సింది ఏంటంటే, భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఈ వైవిధ్యం మనకు కనబడుతుంది. లవకుశ సినిమా చూస్తే లక్ష్మణునికి లవకుశులకు మధ్య ఒక సంవాదం జరుగుతుంది. ఇట్ ఆల్సో ఏ సంవాద్. లక్ష్మణుడు అంటాడు, తాటకెనితును మాడి తపస్సుల యాగంబు కాచే భుజబలంశాలి అని అంటే, లవుడు అంటాడు, ఆడు దానిని చంపుట వలి ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైనా సిగ్గులేదే అంటాడు. ఇది అప్పుడు లక్ష్మణుడు శివధనుష్కండన మవలీల గావించే అంటాడు. అంటే కుశుడు పుచ్చిన విలుదృంచ భుజబలుండగునయ్య దంబబులిక చాలు తగ్గవయ్యా అంటాడు. వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందనుని బ్రోచే శౌర్యధనుడు అని లక్ష్మణుడు అంటే, చాటు మటునా దాగి శాకాచురిని దృంచే ఇది వీరలక్షణమా కదా చాలునయ్యా అంటాడు. దశకంటు దునుమాడి తమ్ముని కాపాడే అంటే, ఆడు గర్భవతి సతిని కానల ద్రోలి కఠినాత్మకతనికి కరుణగలదే అంటాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే, రామాయణము కూడా ప్రశ్నించేటువంటి ఆలోచన మనకిచ్చింది. సో రామాయణం ప్రశ్నించే ఆలోచన ఇస్తే, రామభక్తులు ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. ఎలా అవుతాం? దేశద్రోహులం ఎలా అవుతాం? సమస్య ఏంటంటే, హిందూ మత వాంగ్మయంలో కూడా భిన్నత్వం కనబడుతుంది. కొన్నోమో ఉన్నతమైన విలువలు కనబడతాయి, మరికొన్నోమో ఉన్మాదపూరిత భావాలు కనబడతాయి. ఇవాళ ఆ ఉన్నతమైన విలువలకు ప్రతినిధులుగా, ఆ ఉన్నతమైన విలువల్ని ప్రచారం చేసేవాడు నిజమైన హిందువు అవుతాడు. ఉన్మాద భావాలను ప్రచారం చేసేవాడు హిందూ వ్యతిరేక అవుతాడు, హిందూ మత ద్రోహి అవుతాడు. ఎందుకు ఈ దాడి చేస్తున్నానంటే, ఇవాళ మాట్లాడితే యాంటీ హిందూ, యాంటీ నేషనల్, పాకిస్తాన్ ఏజెంట్, అర్బన్ నక్సలైట్. అందువల్ల ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అయ్యా మీరు ఇంతగా గొప్పగా వారసులు అని చెప్పుకుంటున్న పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి. మంచి ఆలోచనలు అన్న వైపుల నుంచి రానియండి అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది. మంచి ఆలోచనలు అమిత్ షా వైపు నుంచే రానియని చెప్పలే, ఉపనిషత్తులు చెప్పలేదు. అందువల్ల ఉపనిషత్తులు చెప్పిందన్నా మీరు నమ్మండి, నేను చెప్పేది కాదు. అందువల్ల ఇవాళ ఆ రకమైనటువంటి ఒక ఆలోచనలను సమాజంలో, ఆ డైవర్సిటీ ఆఫ్ ఐడియాస్ పైన ఇవాళ అటాక్ జరుగుతుంది.
ఆఖరికి మనకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒక మీటింగ్ పెట్టుకునే హక్కు, ఒక సభ పెట్టుకునే హక్కు, ఒక సంఘం పెట్టుకునే హక్కు లేదని చెప్తున్నారు. విచిత్రంగా ఉంటుంది. మేము హైదరాబాద్ నగరంలో చూసాం, ధర్నా చేసుకునే హక్కు లేదు, అసలు మీకు నిరసన తెలిపే హక్కు లేదు. ఇవాళ అనేక మందిని ఆదివాసీల హక్కుల కొరకు పోరాడేటువంటి వాళ్ళని ఇవాళ అర్బన్ నక్సలైట్స్ గా డిక్లేర్ చేసి జైల్లో పెట్టిన ఉదంతా మనం చూస్తాం. ఎందుకు నిరసన తెలిపే హక్కు లేదు? ఇవాళ చాలా విచిత్రంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ కు తేడా తెలియని పోలీసు బాస్ ఉన్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలి. సుప్రీంకోర్టు మీరు శాంతి భద్రతల కారణాన మీకు మీటింగ్ పెట్టుకునే పర్మిషన్ ఇవ్వడం లేదు. అసలు శాంతి భద్రతల కారణాన మీటింగ్ చెప్పింది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ ఇస్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే చిదురుముదురు హింసా సంఘటనల్ని శాంతి భద్రతలుగా చూస్తాం తప్ప పబ్లిక్ ఆర్డర్గా చూడము. పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజం కకావికలమై కల్లోల పరిస్థితులు ఏర్పడితే తప్ప ఒక సమావేశం పెట్టుకునే హక్కును కాలరాయరాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దిస్ ఇస్ వాట్ ద సుప్రీంకోర్టు సెడ్. అంటే ఒక పబ్లిక్ ఆర్డర్కు ప్రమాదం ఉంటే తప్ప అండ్ అన్ని భారతదేశ రాజ్యాంగం ప్రాథమిక హక్కులపైన సహేతుక ఆంక్షల్ని అనుమతిస్తూ కూడా సుప్రీంకోర్టు రిపీటెడ్గా చెప్పింది, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి మాత్రమే ఈ ఆంక్షలు ఉండాలి. ఒక సంఘం పెట్టుకునే హక్కుపైన, ఒక భావప్రజ్ఞ హక్కుపైన, ఒక ఆలోచనలు కలిగి ఉండే హక్కుపైన, ఇలా అన్ని హక్కులపైన ఆంక్షలు రాజ్యము పెట్టినప్పుడు అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి. అది హేతుబద్ధ పరీక్షకు నిలబడి ఉండాలి అని చెప్పింది. ఆ హేతుబద్ధ పరీక్ష అనే పేపర్ దిద్దేది రాజ్యము కాదు, కోర్టులు మాత్రమే చేస్తాయని కూడా చెప్పింది. స్టేట్ హ్యాస్ నో, గవర్నమెంట్ హ్యాస్ నో పవర్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రీజనబుల్ ఆర్ నాట్. అందుకే భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పు చెప్పింది. కానీ ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ఆ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ పైన కూడా ఇవాళ అటాక్ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ షార్ప్ డిక్లైన్ ఇన్ ద జ్యుడిషియల్ ఇంటెగ్రిటీ అండ్ స్టాండర్డ్స్. ఇవాళ ఈ వేదిక నుంచి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదనే నా నమ్మకం. దెర్ ఇస్ ఎ షార్ప్ డిక్లైన్ ఆఫ్ జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటెగ్రిటీ. ఇట్ కాన్ బి కంటెంప్ట్. ఎందుకంటే భారత న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ ఈ దేశంలో సగం మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు అవినీతి పరులు అని చెప్పాడు. ఆయన ఏం చేయలేదు కనుక నన్ను ఏం చేస్తారు చెప్పండి. అయితే బహుశా ఆయన ఏం చేయలేదు కానీ నన్ను చేయొచ్చు. అది చేసినా మంచిది, డిఫెండ్ చేస్తానికి ఇంతమంది లాయర్లు ఉన్నారు. సో ఎన్ని కోర్టులైనా డిఫెండ్ చేయగలవు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భారతదేశ రాజకీయ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బయటికి వచ్చి, అందులో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి బహిరంగంగా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు అని చెప్పారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు, వేర్ ఈజ్ ఆర్డర్ ఇన్ ఇండియా అంట. ఇది ఎవరు చెప్పి? నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అన్నందుకు వాళ్ళపైన ఏ శిక్ష లేదు. ఒకరి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తున్న విమర్శలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. సో దెర్ ఈజ్ ఏ సీరియస్ వయలేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ in allocating judges to the benches, in allocating cases to the benches. రూలింగ్ పొలిటికల్ డిస్పెన్సేషన్కు అనుకూలంగా ఉండే విధంగా బెంచెస్ కాన్స్టిట్యూట్ అవుతున్నాయి, కేసులు ఎలకేట్ అవుతున్నాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. కెన్ దేర్ బి ఎనీ సీరియస్ డినైల్ ఆఫ్ జస్టిస్ దెన్ దిస్? కెన్ దేర్ బి సీరియస్ యాంటీ నేషనల్ దెన్ దిస్? ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఆఖరికి మనం అందరము కోరుకున్నాం దెర్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ ప్రాసెస్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ట్రాన్స్ఫర్ జడ్జెస్. కొలీజియం సిస్టమ్ అనేది కాలం చెల్లిన సిస్టమ్. ఇట్ ఇస్ అన్ ఆర్కైక్ సిస్టమ్ దట్ హాస్ బీన్ ప్రమోటింగ్ నెపోటిజం అండ్ ఫేవరిటిజం ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. కానీ ప్రభుత్వం తెచ్చింది ఏంటి?
లా మినిస్టర్ ఒక కీలక పాత్ర పోషించే వ్యవస్థను క్రియేట్ చేశారు. ఫార్చునేట్లీ సుప్రీంకోర్ట్ హస్ కట్ డౌన్, బట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్ట్ హస్ నాట్ రిప్లేస్ ఇట్ విత్ అ మోర్ ప్రోగ్రెసివ్ సిస్టమ్. భారత న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు న్యాయశాఖ మంత్రిగా మై వర్క్ ఐఎమ్ మోర్ బిజీ దెన్ మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ దెన్ మినిస్టర్ ఫర్ లా అన్నాడు. మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే ఆయనకి ఏం లేదు అట్లాంటిది. రిటైర్డ్ జడ్జెస్ అండ్ అబౌట్ టు రిటైర్డ్ జడ్జెస్ ఆర్ ఎవ్రీడే కమింగ్ అండ్ మీటింగ్ మీ ఫర్ అపాయింట్మెంట్స్ అని. సో ఐఎమ్ డూయింగ్ మోర్ వర్క్ యాజ్ అ లా మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. ఇది అరుణ్ జైట్లీ అన్నమాట, నేనన్నది కాదు. అంటే సచ్ ఎ మ్యాసివ్ డిటీరియరేషన్ ఇన్ జ్యుడిషియల్ స్టాండర్డ్స్ ఇది ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. అందువల్ల జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ పాథాలజీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్తూ ఆయన చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. సో వెన్ దెర్ ఈస్ సచ్ ఎ డిటీరియరేషన్ అండ్ ఎస్పెషల్లీ వెన్ ద రూలింగ్ డిస్పెన్సేషన్ ప్రిసైడ్స్ ఓవర్ సచ్ ఎ డిస్పెన్సేషన్, వీ హావ్ సీన్ ద కేస్ ఆఫ్ జస్టిస్ లోయా. సో ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో ఏ రకంగా దెర్ ఈస్ అ సబ్వర్షన్ ఆఫ్ జ్యుడిషియరీ. దెర్ ఈస్ నాట్ జస్ట్ సబ్వర్షన్ ఆఫ్ జ్యుడిషియరీ, దేర్ ఈజ్ ఒక రకమైన ఆవేదన కలిగించేది ఏంటంటే బ్రిటిష్ న్యాయ వ్యవస్థ ఆ దేశ ప్రధాని పార్లమెంటును బైపాస్ చేస్తే నథింగ్ డూయింగ్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బట్ వేర్ ఈజ్ అవర్ కోర్ట్స్? ఇవాళ జమ్మూ కాశ్మీర్ పైన కేసులు వేస్తే అన్ఫార్చునేట్లీ ద కోర్ట్స్ ఆర్ నాట్ రెడీ టు ఎంటర్టైన్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఏ బోగీ ఆఫ్ నేషనలిజం, జాతీయత అనే యొక్క భావోద్వేగానికి న్యాయ వ్యవస్థ కూడా లోబడితే ఇక దాన్ని మించిన ప్రమాదం ఏముంటుంది? ఎవ్రీథింగ్ కెన్ బి డిఫెండెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనలిజం. ఎవ్రీథింగ్ ఈ దేశంలో ప్రపంచంలో హిట్లర్ ముస్సోలినీ నుంచి ఇందిరాగాంధీ వరకు ఆల్ సబ్వర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఆల్ సప్రెషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ హ్యావ్ బీన్ బ్రూటల్లీ డిఫెండెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనలిజం. వీఆర్ నాట్ యాంటీ నేషనల్. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉండడం అనేది దేశభక్తి అవుతుందా, లేదా న్యాయ వ్యవస్థను మేము డిరైల్ చేస్తామనేది దేశభక్తి అవుతుందా? విచ్ ఈజ్ మోర్ ప్యాట్రియాటిక్? నా దేశం ఒక నాగరికమైన దేశం ఉండాలనేది దేశభక్తి అవుతుందా, నాది ఆటవిక రాజ్యంగా ఉండాలనేది దేశభక్తి అవుతుందా? అందువల్ల ఐఎమ్ మోర్ ప్యాట్రియాటిక్ టుడే. ఇవాళ మనం జమ్మూ కాశ్మీర్లో చూశాం, ఇగ్నోరెన్స్ ఏ స్థాయికి వెళ్ళింది. భారత రాజ్యాంగం అక్కడ అమలు కాదు, ఇది అన్యాయము. కానీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఉదాహరణ చెప్తాను. 1950లో జమ్మూ కాశ్మీర్లో భూ సంస్కరణలు అమలయ్యాయి, ఇండియాలో అమలు కాలే. ఇండియాలో అనేక స్టేట్ హైకోర్ట్స్లో భూ సంస్కరణలకు వ్యతిరేకంగా కేసులు పడ్డాయి. కేసులు పడినప్పుడు హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చాయి. భారత రాజ్యాంగం ప్రకారము రైట్ టు ప్రాపర్టీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. మనందరికీ తెలుసు 1978 అనుకుంటా తొలగించింది. చాలా లేటర్ పీరియడ్లో దాన్ని 70sలో తొలగించారు. So when right to property is a fundamental right, state cannot take away the land in the name of sealing laws without paying compensation అని భారతదేశ వ్యాప్తంగా అనేక హైకోర్టులు తీర్పులు చెప్తే కాశ్మీర్లో మాత్రం అది సాధ్యం కాలే. ఎందుకంటే అక్కడ రాజ్యాంగం, భారత రాజ్యాంగం అమలు కాలేదు కనుక. కాశ్మీర్ రాజ్యాంగంలో రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు కనుక. దెన్ డిడ్ కాశ్మీరీ పీపుల్ బెనిఫిట్ ఫ్రమ్ ద స్పెషల్ స్టేటస్ ఆర్ నాట్? ఇవాళ భారతదేశ సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక సమాచార కమిషనర్కు చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఉంటే జమ్మూ కాశ్మీర్ సమాచార హక్కు చట్టం ప్రకారము ఒక సమాచార కమిషనర్కు జడ్జి ర్యాంక్ ఉంటుంది. సో ఆర్ దే నాట్ బెనిఫిటెడ్ బై నాట్ హ్యావింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారతదేశ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వరకే విద్య ప్రాథమిక హక్కు అయితే కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము పీజీ వరకు కూడా ఉచితంగా ఇవ్వాలనుంది. సో హూ ఆర్ బెనిఫిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్? సో ఇవన్నీ మనకి ఎక్కడని చెప్పారా? ఆ భారత రాజ్యాంగం పైన కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్లో పెట్టుబడులు రాలే. ఎంత అబద్ధం అండి ఇది. 1964లో బిర్లా టెక్స్టైల్ మిల్ నెలకొల్పబడింది కాశ్మీర్లో. మరి పెట్టుబడులు రాకపోతే ఎట్లా బిర్లా టెక్స్టైల్ మిల్ వచ్చిందా? ఇవాళ కాశ్మీర్లో మీకు 4 సీజన్స్ హోటల్స్, రాడిసన్ హోటల్స్, ఒబరాయ్ హోటల్స్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. ఎట్లున్నాయి? ఇది ఎవరైనా చెప్పారా? అంటే ఇవాళ గ్రామీణ పేదరికం భారతదేశంలో లోయెస్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఉమెన్ డెవలప్మెంట్లో 11th పొజిషన్లో కాశ్మీర్ ఉంటే 14th పొజిషన్లో గుజరాత్ ఉంది.
చివరకు మోడీ ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, ఐఎమ్ కోటింగ్ మోడీ గవర్నమెంట్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం కాశ్మీర్ అండ్ గుజరాత్ ఆర్ స్టేటెడ్ ఎట్ ఎ సేమ్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్. దిస్ ఈజ్ వాట్ ద నీతి ఆయోగ్ రిపోర్ట్, నాట్ మై రిపోర్ట్. నా రిపోర్ట్ అయితే యాంటీ నేషనల్ అయితే మళ్ళీ. సో నీతి ఆయోగ్ బి యాంటీ నేషనల్. సో ఇది రిపోర్ట్. భారతదేశంలో 22% ఆఫ్ రూరల్ పాపులేషన్ ఆర్ అగ్రికల్చర్ లేబర్ అయితే కాశ్మీర్లో ఇట్స్ ఓన్లీ 2%. గుజరాత్లో 26.7%, ఇండియాలో రూరల్ పావర్టీ అయితే 33%, గుజరాత్లో అయితే 8.1% కాశ్మీర్లో. సో హూ ఈజ్ సప్రెసింగ్ దీస్ ఫ్యాక్ట్స్? అందుకే మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒక ఇగ్నోరెన్స్ ఈజ్ స్ప్రెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కంట్రీ. చివరకు రాజ్యాంగం పైన కూడా ఈ ఇగ్నోరెన్స్ పెంచుతున్నారు. ఇక భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మరో ముఖ్యమైనది ఫెడరలిజం. నేను ఇంకా వివరాల్లోకి వెళ్లకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన 6 డజన్ చట్టాలు చెప్తాను ఏ రకంగా రాష్ట్రాల హక్కులపైన దాడి జరిగింది అని. యుఏపిఏ అమెండ్మెంట్ బిల్, ఎన్ఐఏ సవరణ బిల్లు, ఈ బిల్లుల ద్వారా అసలు రాష్ట్ర పోలీసుకు సంబంధం లేకుండా రాష్ట్ర పోలీసు విచారించే కేసుల్ని సైబర్ సెక్యూరిటీ నుంచి మొదలుకొని ఫేక్ కరెన్సీ వరకు వీటిని కేంద్ర ప్రభుత్వానికి బదలాయించబడతాయి. రాష్ట్ర పోలీసుకు సమాచారం లేకుండా రాష్ట్రంలో ఆస్తులు జప్తు చేయవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ బిల్ రాష్ట్రాల సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని, జీతభత్యాలను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ రాష్ట్రంలో బస్ రూట్లను కూడా కేంద్రము ప్రైవేటీకరించవచ్చు. డ్యామ్ సేఫ్టీ బిల్ నీటిపారుదల ప్రాజెక్టుల భద్రతను కేంద్రానికి బదలాయించబడుతుంది. ఇన్ని బిల్లులు వరుసగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంటే క్వైట్ అన్ఫార్చునేట్లీ ప్రాంతీయ పార్టీలు కూడా రాజకీయ కారణాల రీత్యా తలూపడం చూస్తున్నాం. చివరికి వాళ్ళ జమిలీ ఎన్నికల ద్వారా అసలు భారతదేశంలో రాజ్యాంగ రీత్యా రాష్ట్రాలు ఒక ప్రత్యేక హక్కులు కలిగినాయి. టుడే రాష్ట్ర శాసనసభ పార్లమెంటు దయాదాక్షిణ్యాలపైన ఆధారపడలేదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా కామన్ సోర్స్ ఆఫ్ పవర్ ఈ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్రాల అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుపుతామంటున్నారు. ప్రాక్టికల్గా ఫీజిబులా? ఇవాళ ఒకసారి 28 రాష్ట్రాలకు పార్లమెంటుకు ఒకసారి ఎన్నికలు జరుపుతారు. అందులో 10 రాష్ట్రాల్లో అసలు ప్రభుత్వాలు ఏర్పడవు, మెజారిటీ ఎవరికి రాదు. ఏం చేస్తారు? ఆ 10 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన 5 ఏళ్ల పాటు పెడతారా? లేదు, 28 రాష్ట్రాల్లో సుస్థిర ప్రభుత్వాలు వస్తాయి, కేంద్రంలో ప్రభుత్వం రాదు. అప్పుడు 28 రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్ళీ రద్దు చేస్తారా? ఎందుకు మరి ఈ జమిలీ ఎన్నికలు పెడుతున్నారు? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ అటాక్ అండ్ డైవర్సిటీ. 1 నేషన్, 1 రిలీజన్, 1 లాంగ్వేజ్, 1 మార్కెట్, ఫైనల్లీ 1 పొలిటికల్ పార్టీ. సో భారతదేశ మల్టీ పార్టీ సిస్టమ్ పైన అటాక్ జరుగుతుంది. ఆఖరికి పుట్టుస్వామి జడ్జిమెంట్ ప్రైవసీని ఒక ఫండమెంటల్ రైట్ అని డిఫైన్ చేస్తే ఈ మధ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్కి అమెండ్మెంట్ చేస్తూ 10 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రా, ఇలా అనేక సంస్థలకు ఒక స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు. దే కెన్ ఇంటర్సెప్ట్, దే కెన్ మానిటర్, దే కెన్ డిక్రిప్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంటే మీ ఈమెయిల్లను, మన కంప్యూటర్లను, మన డేటాబేసుల్ని, మన సోషల్ మీడియా పోస్టులను, దేన్నైనా 10 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ రకమైన నోటీసు లేకుండా దే కెన్ స్వీప్ అండ్ స్నూప్ ఇన్ టు యువర్ ప్రైవేట్ లైఫ్. ఈ స్థాయిలో రాజ్యానికి ఒక సర్వేలెన్స్ ఇస్తే కెన్ దేర్ బి ఏ మచ్ డేంజరస్ సర్వేలెన్స్ స్టేట్ అండ్ ఎ సర్వేలెన్స్ క్యాపిటలిజం దెన్ దిస్. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు క్రిమినలైజ్ ద డిసెంట్. దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు అబ్రికేట్ ద బేసిక్ డెమోక్రసీ. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ప్రమాదకరంగా భావించినప్పుడు మీరు చూడండి, జమిలీ ఎన్నికలు వస్తాయి,
జమిలీ ఎన్నికలే కాదు, చివరకు పార్లమెంటరీ డెమోక్రసీ కూడా రిప్లేస్ చేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తెస్తారు. ఇవాళ మనం చూసాం పార్లమెంట్ ఎలా బైపాస్ అవుతుందో. రాజ్యసభ చైర్మన్ ఏమో యాంటీ డిఫెక్షన్ లాను గంటల్లో ఇంప్లిమెంట్ చేస్తాడు, లోక్సభ స్పీకర్ ఏమో ఏళ్ల తరబడి ఇంప్లిమెంట్ చేయరు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పార్లమెంట్ చాలా 2 సార్లు అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ టేకప్ చేయదు. మీరు పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన కౌల్ అండ్ షెక్దర్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద బైబిల్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. కౌల్ అండ్ షెక్దర్లో చదవండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చిన 10 రోజుల్లో ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద కరెంట్ సెషన్ ఇట్ హాస్ టు బి టేకన్ అప్, ఇట్ ఇస్ అ మ్యాండేటరీ. కానీ ఓపెన్గా అవిశ్వాస తీర్మానాన్ని కూడా టేకప్ చేయలేదు. ఎవరు అడగలిగారు? ఆఖరికి ఆధార్ లాంటి బిల్లుల్ని కూడా టు రష్ ఇట్ త్రూ ద పార్లమెంట్ టు ఎవేడ్ రాజ్యసభ స్క్రూటినీ బికాజ్ దే నో మెజారిటీ, దాన్ని ఫైనాన్స్ బిల్లులుగా వర్గీకరించారు. ఇవాళ భారత ప్రభుత్వము రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా రాజ్యసభ ఫెడరల్ సభ, రాష్ట్రాల సభ, దాన్ని నిరర్థకం చేయాలి అంటే ప్రతి బిల్లును మనీ బిల్లుగా ప్రకటించేసి రాజ్యసభ స్క్రూటినీ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా రాజ్యసభ సభ్యుల్ని కొనేసి రాజ్యసభలో బ్రూట్ మెజారిటీని ఇవాళ పొందగలుగుతున్నారు. సో దిస్ ఈజ్ ద డేంజరస్ ఆన్స్లాట్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఫైనల్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ప్రజాస్వామిక రాజ్యాంగము ఒక ఏకవ్యక్తి పాలన, ఏకపార్టీ పాలన, ఏకపక్ష పాలన రాకుండా ఉండేందుకు అనేక వ్యవస్థల్ని నిర్మించింది. ఇప్పుడు అందులో ఉదాహరణ యూనివర్సిటీ సిస్టమ్. ఇవాళ మేము ఇంత బహిరంగంగా ప్రభుత్వాలను ప్రశ్నించగలుగుతున్నాం అంటే భారత రాజ్యాంగం మాకు స్వయం ప్రతిపత్తనిచ్చింది. సుప్రీంకోర్టు ఒక 10 తీర్పులు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వేరు, యూనివర్సిటీ వేరు. నేను ఎమ్మెల్సీగా యూనివర్సిటీ లీవ్ పెట్టి పోటీ చేశాను. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే రాజీనామా చేయాలి. అయితే ఇవాళ ఏం చేశారు? జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వరకు there is a serious ideological, physical challenge to the supremacy of the ruling ideology. ఇవాళ అధికారంలో ఉన్న ఆలోచనలకు, సిద్ధాంతాలకు, పాలనకు, విధానాలకు ఒక స్ఫూర్తిదాయకమైన ఐడియాలజికల్ ఫైట్కు కేంద్రాలుగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి వాటిని స్టైఫిల్ చేయడానికి యూనివర్సిటీలకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ను ఎక్స్టెండ్ చేశారు. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ అగెన్స్ట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. 10 జడ్జిమెంట్లు ఉన్నాయి, ఒక్కటి కాదు. యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్ అని. ఉపాధ్యాయ కేసు ఇలాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే చెప్పింది. జ్యోతి ప్రసాద్ ఉపాధ్యాయ కేసు నుంచి మొదలుకొని చివరకు శత్రుచర్ల విజయరామరాజు కేసులో కూడా సుప్రీంకోర్టు an autonomous body even if it is fully funded by the government cannot still be construed as a government అని చెప్పింది. ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు. ఇవాళ అలాంటి యూనివర్సిటీలకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఎక్స్టెండ్ చేశాక యూనివర్సిటీ ఇంటెలెక్చువల్స్ హ్యావ్ లూజ్ ద రైట్ టు స్పీక్, లూజ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ డిసెంట్. చివరకు రొమీలా తాపర్ లాంటి ప్రఖ్యాత చరిత్రకారుని బయోడేటాలు అడిగే స్థాయికి దిగజారాడు. హిందూ పత్రికలో కార్టూన్ వచ్చింది. ఆమె ఒక 2 బ్యాగుల తన పుస్తకాలు, పరిశోధనా పత్రాలు పంపితే దాని వేటుకు జేఎన్యూ రిజిస్ట్రార్ మొత్తం కుంగిపోయాడు. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని మాత్రమే అన్నది ఆమె. అంటే ఎక్కడి దాకా పోతున్నాం మనం? సో ఒక టాప్ మోస్ట్ ఇంటెలెక్చువల్స్ను కూడా ఇవాళ ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్ లేకుండా నేను చేస్తాను అనే దశకు తీసుకొచ్చారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు? ఎందుకంటే రిజర్వ్ నిధులు దగ్గర ఉంటాయి కనుక. ఇప్పుడు ఆ రిజర్వ్ నిధుల్ని 1,76,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ నో లాంగర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఓన్లీ ఏ బ్యాంక్ ఆఫ్ ఇండియా నౌ బికాస్ రిజర్వ్ ఫండ్స్ హావ్ బీన్ టేకెన్ అవే బై ద గవర్నమెంట్. ఎందుకు రిజర్వ్ ఫండ్స్ ఉంచుతారు? మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకింగ్ లాంటి మూతపడితే కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటానికి, ఇండియన్ మానిటరీ సిస్టమ్ యొక్క ఇండిపెండెన్స్ను కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చారు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ మీకు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను. ఇవాళ మనీ అనేది 2 రూపాల్లో ఉంటుంది, ఫిజికల్ మనీ అండ్ ఎలక్ట్రానిక్ మనీ. ఎలక్ట్రానిక్ మనీ అంటే మన డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. మనీని రెగ్యులేట్ చేసే పని ఆర్బీఐ చేస్తుంది, ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కానీ ఇవాళ
ఎలక్ట్రానిక్ మనీ మొత్తం రెగ్యులేషన్ రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసేసి పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు అని ఒకటి పెట్టారు. ఎవరి కొరకు పెట్టారు? ముఖేష్ అంబానీ పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ఎవరితో కలిపి ఏర్పాటు చేశాడు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 70% ముఖేష్ అంబానీ అట, 30% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి రిలయన్స్ కంపెనీలో స్పెషల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఇంతకన్నా ఆర్బీఐ అటానమీ. ఆఖరికి రఘురామ్ రాజనే కాదు, ఉర్జిత్ పటేల్ మోడీ పికప్ చేసుకొని ఎంపిక చేసుకున్న అతన్ని నామినేట్ అయిన 2 ఆర్ఎస్ఎస్ నామినీస్ నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నాడు గవర్నర్. కెన్ దేర్ బి సచ్ అన్ అటాక్ ఆన్ ద అటానమీ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సివిసికి సిబిఐకి నియామకాలు ఇంపెకబుల్ రికార్డు ఉండాలి, అనుమానం కూడా రాకూడదు, నేరస్తులు పక్క పెడదాం. కానీ సిబిసి అపాయింట్మెంట్ అప్పుడు అనేక కేసులు ఉన్నాయి. సిబిఐలో 6 డజన్ కేసులున్న వ్యక్తిని గుజరాత్ నుంచి తీసుకెళ్తే స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. కెన్ దేర్ బి ఎరోజన్ ఆఫ్ దిస్? ఇవాళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తొలగించి ఎంహెచ్ఆర్డీకి అధికారాలు కట్టబెడుతున్నారు. లేదా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ద్వారా డాక్టర్లకు సంబంధం లేదు వైద్య విద్య, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు వైద్య విద్య. ఇది అబ్సల్యూట్లీ సెంట్రలైజ్డ్ ఏజెన్సీగా నేషనల్ మెడికల్ కమిషన్ మారిపోతుంది. అంటే ఇలా వ్యవస్థలు, ఒక్క వ్యవస్థ కాదు, సిబిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ మనం చూసాం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకటే రోజు జరిగితే హిమాచల్ ప్రదేశ్కు నోటిఫికేషన్ ఇస్తారు, గుజరాత్ నోటిఫికేషన్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంటే గుజరాత్లో ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవాలి కనుక. 12 గంటలకు నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ను విలేకరులందరినీ పిలిచి 2:30 వరకు పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే రాజస్థాన్లో మోడీ ప్రచారం చేస్తున్నాడు కనుక. ఓపెన్గా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మీరు ప్రధానమంత్రి, హోంమంత్రి పైన, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పైన మీరు ఎందుకు ఎలక్షన్ పిటిషన్లు స్వీకరించరు అంటే తప్ప ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగలే. సో కెన్ దేర్ బి సచ్ ఎ బ్రూటల్ ఆన్స్లాట్ ఆన్ ఎన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్, ఇలాంటి అనేక వ్యవస్థల్ని, ఆఖరికి క్యాబినెట్ కూడా, పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్లో క్యాబినెట్ కీలక పాత్ర. రాఫెల్ ఒప్పందంలో మనం చూసాం. క్యాబినెట్ కూడా పక్కకు పెట్టి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హ్యాస్ కంప్లీట్లీ రివైజ్డ్ ద రాఫెల్ డీల్ టు బెనిఫిట్ వన్ ఇండివిజువల్ కాల్డ్ అనిల్ అంబానీ. కానీ అనిల్ అంబానీ ఏమైనా గొప్ప పని చేశాడంటే ఆయన జీవితంలో డిటర్జెంట్ సబ్బులు కూడా తయారు చేయలేదు. అలాంటి రోజులకి 20-30 వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాల ఆఫ్సెట్లు ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ అటాక్. అయితే ఇవన్నీ చెప్తున్నప్పుడు గతంలో లేదా ఇప్పుడే జరిగిందా? ఎస్, గతంలో కూడా జరిగాయి. కానీ గతంలో ఇట్ వాజ్ మోర్ అన్ అపార్చునిస్టిక్ అటాక్ బై ద ఏజెంట్స్ ఆఫ్ స్టేట్. టుడే ఇట్ ఈస్ ఎ మోర్ కోరెంట్ అండ్ ఐడియాలజికల్ అటాక్. దీనికి దానికి తేడా అంటే కొంతమంది అవకాశవాద రాజకీయ నాయకులు తమ అధికార దాహంతో గతంలో రాజ్యాంగం పైన దాడి చేస్తే ఈరోజు ఒక పకడ్బందీ అయిన సైద్ధాంతిక రాజకీయ దృక్కోణం నుంచి రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది. అందుకే ద రేంజ్ అండ్ డెప్త్ అండ్ ద స్వీపింగ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ అటాక్ ఇస్ ఎ సీరియస్ అటాక్. న్యాయవాదులుగా మనమేం చేస్తాం? మంచిని చెడును తర్కించగలిగే వృత్తిరీత్యా నైపుణ్యం ఉన్న కమ్యూనిటీ మీది. బై నేచర్ యు ఆర్ known to decide what is right and what is wrong. Okay, by nature, by profession, you are trained in deciding what is right and what is wrong. No other community has such a professional training. So, ivala manam em cheyali? Ramila Thapar oka మాట ఉంటుంది, there is a need for public intellectuals in India. Public intellectual అంటే ఎవరు ప్రజల తరఫున అధికార వ్యవస్థల్ని ప్రశ్నించగలుగుతారో, those who seek explanations from the institutions of power on behalf of the people. అలాంటి పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ రోల్ మీరు ప్లే చేయాల్సిన అవసరం ఇవాళ మన పైన ఉంది. పబ్లిక్ ఇంటెలెక్చువల్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ స్పెసిస్. వీ మే బి కాల్డ్ యాంటీ నేషనల్, వీ మే బి కాల్డ్ పాకిస్తాన్ ఏజెంట్, యూ మే కాల్ మీ బై ఎనీ నేమ్, బట్ ఐ విల్ రిమైన్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఎందుకంటే దేశ ప్రజల హక్కుల కొరకు నిబద్ధత చూపిన దేశభక్తియుత యాక్టివిటీ ఇంకేమీ ఉండదు. ప్రపంచంలో వారి భాషలోనే చెప్పాలంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు, న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దుర్మార్గానికి మంచితనానికి మధ్య
పోటీ ఉన్నప్పుడు, అణచివేతకు అధికారానికి మధ్య ఘర్షణ ఉన్నప్పుడు ఆలోచించే మనస్సులు, స్పందించే హృదయాలు, ఆలోచించే మేధస్సులు మౌనంగా ఉండలేవు.